మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉంటాయి? మిర్చి బజ్జీ, పులుపు, వడ, బ్రెడ్ బజ్జీ, ఆలూ బజ్జీ, ఆనియన్ పకోడీ, ఓకే, ప్లస్ ఇడ్లీ, చపాతి, పరోటా, ఓకే, దోశ, ఆనియన్ దోశ, ప్లైన్ దోశ, ఉప్మా దోశ. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తారు సార్? ఈవినింగ్ 3:30 స్టార్ట్ చేస్తాం. 3:30 నుంచి ఎన్ని గంటల వరకు సార్? 8:30 వరకు. సాల్ట్, ఓకే సార్. సాల్ట్, లైట్గా సోడా, తినే సోడా. ఓకే, సాల్ట్, సోడా. అంటే కస్టమర్ కొంతమంది వామ్ అడిగితే వామ్ వేస్తాం, లేదంటే ప్లెయిన్ వేస్తాం. ప్లెయిన్, వాము రెండు ఉంటాయి మాట. ఇప్పుడు వేసేది మటుకు ప్లెయిన్. అది వామ్ అంటే కస్టమర్ ఎక్కువ మాకు వామ్ బజ్జీ కావాలి అడిగితే అంటేనే తప్ప మామూలుగా అయితే వేయమాట. అంటే కొద్దిగా వర్క్ ఎక్కువ తీసుకుంటుందని దాన్ని మేము పట్టించుకోమాట. బ్రెడ్ బజ్జీ, బ్రెడ్ బజ్జీ ఒక ప్లేటా? స్వీటా హాటా? ఏంటిది? బ్రెడ్ బజ్జీ సార్. ఓకే, రెండు ఉంటాయండి. దీంట్లో స్వీట్ అంటే సాస్ పెరుగు చట్నీ వస్తుంది, హాట్ అంటే చట్నీ వేసేస్తారు. ఏం వేస్తాం ఇప్పుడు హాట్ ఇస్తున్నారు సార్. హాటా? అశోక్ ఒక ప్లేట్ ఇడ్లీ. హాయ్ బాస్, మీ పేరు? రాజేందర్. రాజేందర్, ఎలా ఉంది? స్నాక్స్ ఎలా ఉంది? ఏం తీసుకున్నావు? మిర్చి హాట్గా ఉందా? రామయ్య. డైలీ ఇక్కడ తింటారు సార్? డైలీ ఇక్కడ తింటాను. సార్ టిఫిన్స్ ఎలా ఉన్నాయి సార్? స్నాక్స్ ఎలా ఉన్నాయి? మీ పేరు? రజనీ గారు, ఏం తీసుకున్నారు మేడం స్నాక్స్? పునుగులు అండ్ మిర్చి. ఎలా ఉంది మేడం స్నాక్స్? వెరీ నైస్. మీ పేరేంటి? ఓకే సార్, మీరు లెక్క వేసుకోండి చాలు. స్నాక్స్ ఎలా ఉంది? ఎలా ఉంది స్నాక్స్? ఇంకో సింగిల్ పరోటా అండి. అశోక్, ఇంకో సింగిల్ పరోటా ఎక్కించు. ఓకే ఓకే, మీకు ఏదన్నా తినండి. అన్ని టేస్ట్ చేయండి. అన్ని టేస్ట్ సింగిల్ వేయడమే. చపాతి మటన్
పరోటానే కదా. ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? ఇవ్వాలా సార్? చేస్తున్నాం. ఇస్తున్నా వాళ్ళకే. మీ అన్న కూడా 4 రాజు ఒక్క నిమిషం ఇడ్లీ కట్టాలి. ఇడ్లీ కట్టాలి చంద్రరాజు. సింగిల్ పరోటా, ఫుల్ ప్లేట్ పరోటా. ప్లేట్ అన్న నీకేంది పులుపు చెప్పారా? చెప్పలేదా? వస్తుందమ్మా లైన్లో ఉంది. ఫుల్ పరోటా. అశోక్ అన్న ప్లేట్ ఇడ్లీ. బాస్ మీ పేరు? రోహిత్. రోహిత్ స్నాక్స్ ఎలా ఉన్నాయి? అశోక్ అన్న సింగిల్ పరోటా. మీ దగ్గర ఎంత స్మూత్గా వడలు కానీ బజ్జీ కానీ అరటిగా బజ్జీ మిర్చి బజ్జీ ఎంత స్మూత్గా సాఫ్ట్గా రావడానికి కారణం ఏంటి సార్? మేము ఏ స్టోర్ దగ్గర కూడా శనగపిండి అంటూ మేము కొనమండి. ఓకే సార్. మేము శనగపప్పు డైరెక్ట్ వెళ్ళి కర్రీ చేస్తాం. ఓకే. దీన్ని గిన్నెకిచ్చి ఏ రోజుకి ఎంత పడుతుందో మాకు కరెక్ట్గా అంతే మాలు పట్టిస్తాం. మేము సపరేట్గా మీరు పట్టించుకుంటాం? మేము పట్టిస్తాం, సొంతంగా పట్టిస్తాం. ఇది ప్యూర్ మేము వాడతాం మాట, ఒరిజినల్ శనగపిండి వాడతాం. ఓకే సార్. ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే అంత సాఫ్ట్గా రాదు కదా, అందుకని. అంటే మన స్టోర్లో దొరికే దాంట్లో కొద్దిగా అటు ఇటుగా ఉంటుందండి. ఓకే. ఇది మన కంటితో చూసుకుంటాం, మనం సొంతంగా చేస్తాం. దాని గురించి డైరెక్ట్ కస్టమర్కి మనం ఇవ్వగలుగుతున్నాం. ఓకే ఓకే. అంటే మీ దగ్గర అంత స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి కదా, అందుకని సార్. ఏదైనా సరే డైరెక్ట్ శనగ కొనడం, దాన్ని పట్టించుకుని మనం చేస్తాం. మనం ఏమేం కలుపుతారు సార్ దీనిలో? అందరికీ